గీత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం లష్కర్గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను లబ్ధిదారులకు అందించారు. హైదరాబాద్ ఐఐటి తయారు చేసిన కిట్లను బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేశారు. చెట్లు ఎక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడనున్నాయని నేతలు తెలిపారు. తాటి వనాల పెంపునను ప్రోత్సహించేందుకు అన్ని యత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈత చెట్లను కూడా పెద్ద ఎత్తున పెంచేటువంటి కార్యక్రమం చేస్తూ మరి ఈ యొక్క ఉత్పత్తులకు సంబంధించి తాటి ద్వారా వచ్చిన ఉత్పత్తులకు సంబంధించి సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రి గారితో సంప్రదించి ఎట్లయితే శ్రీలంకలో రకరకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారో దాని ద్వారా కూడా మీకు ఆర్థిక సహాయం లబ్ధి పొందడం కోసం మరి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మీరు మీ కాళ్ళపై మీరు నిలబడే విధంగా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏ గ్రామానికి పోయినా గీతా కార్మికుడైతే ఉంటారు. గౌడ సంఘం మిత్రులైతే ఏ గ్రామానికి పోయినా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో మీరు ఆ గ్రామానికి సంబంధించిన మూల స్తంభాలుగా నిలబడి ఈరోజు ఆ గ్రామానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ ఆ మండలానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలుగా మూలాలుగా నిలిచిన వ్యక్తుల్లో తప్పకుండా ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మీరందరి ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మరి అనేక అంశాలు గౌరవ పెద్దలందరూ చెప్పారు. మీ గీత కార్మికులు గౌడ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు మరి అధ్యక్షులు కూడా అనేక సందర్భాల్లో వారి ఉన్న కష్టాలను వారికి ఉన్న సమస్యలను మాకు అదేవిధంగా మా సహచర మంత్రివర్గ సోదరులు మా అడ్వైజర్ గారు నరేందర్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అనేక సందర్భాల్లో కూడా తీసుకురావటం జరిగిన సందర్భంలో మీ ప్రతి ఒక్క అంశం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. రాను రాను వనం అంతరిస్తూ ఉంది. ఆ అంతరించే వనంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతూ ఉన్నాం. ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు కానీ ఆదాయం వస్తలేదు. మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కల్ని పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటడంలో భవిష్యత్తులో ఈజీఎస్ కావచ్చు ఇతరత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఈతవన ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. కనీసం నియోజకవర్గం ఒకటి చొప్పున ముందుగా మరి టాడీ నీరా పేరు మీద కళ్ళు వృత్తులను అమ్ముకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా మీరు అధికారులను ఆదేశించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. కులగణన అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో బీహార్ తర్వాత మొట్టమొదటిగా శాసన తీర్మానం చేసి 150 కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి కుల వృత్తికి సంబంధించి అన్ని కులాల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ఈ ప్రభుత్వం తప్పకుండా గీతా కార్మికుల బిడ్డగా ఈ అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ అందరి గురించి ఆలోచించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి గారు అందరికీ సంక్షేమం చేయాలన్న పట్టుదలతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాలని ముందుకొస్తారు. వీటన్నిటిని హర్షిస్తూ మీరేదైతే ఒక నమ్మకంతో 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుర్రో మీ అందరి ఆశీర్వాదం ముందు కూడా ఉండాలి. ఎందుకంటే 6 నెలలనే 5 ఏళ్ల కార్యక్రమాలు చేయాలని కొందరు అనుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 6 నెలలనే కాదు, ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా ముందుకు పోతామని చెప్పడానికే ఇటువంటి కార్యక్రమం తీసుకుంది. ఇక్కడ ఈ సామాజిక వర్గానికే కాదు, రానున్న రోజులలో అన్ని సామాజిక వర్గాలకు ఎక్కడెక్కడైతే ఈ 10 ఏళ్లలో వెనుకబడ్డారో తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఉండాలి. మనమందరం కష్టాలకెళ్ళి బయటికి రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో మనకు హక్కులు రాలేదు అని పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు వెనుకబడ్డది. దాన్ని ఈ రానున్న 5 సంవత్సరాలుగా బంగారు తెలంగాణ చేయాలన్న పట్టుదలతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు మేము 8 మంది సభ్యులం పార్లమెంట్లోకి పోయినాం. మేమందరం కూడా మీకోసం పోరాటం చేస్తాం. పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అండదండగా ఉండి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకునే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అక్కడి నుండి ఇక్కడ వచ్చింది.
ముఖ్యమంత్రి గారు అంతకంటే చాలా బ్రహ్మాండంగా కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని తొందరగా తీసుకొని ఆ యొక్క ఫ్రూట్ మార్కెట్ను అన్ని విధాలుగా బ్రహ్మాండంగా చేద్దామని ఇప్పటికే చెప్పిండు. అది తొందరలో స్టార్ట్ చేయమని కోరుతున్నా. అదేవిధంగా ఒకప్పుడు విజయవాడ హైవే అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద రహదారి ఉండేది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఐటీ ఇండస్ట్రీ రాలేదు. ఐటీ ఇండస్ట్రీస్ రావాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా, ఈ ప్రాంతంలో చాలా భూములు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను మనం కొట్లాడి సాధించుకున్నాం. ఈరోజు ఐటీ ఇండస్ట్రీస్ను మన ప్రాంతానికి తెస్తే మన నిరుద్యోగులకు కొంత మేలు జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, అమ్మినటువంటి భూముల్లో కొంత భాగము డబ్బులు ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం అమ్మిన భూముల్లో ముఖ్యమంత్రి గారిని కోరితే కొంత ఇచ్చినారు. ఇంకా కొంత కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ